సో యాక్చువల్గా సమస్యలపైన ప్రధానంగా ఎలాంటి సమస్యకు మీరు టాప్ ప్రయారిటీ ఇస్తారు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో? ఫస్ట్ హెల్త్ మా అక్క చెల్లెలది బాగా ఉండాలి. ప్రెగ్నెన్సీ టైంలో అన్ఫార్చునేట్ ఎవ్రీ థర్డ్ చైల్డ్ మాల్ న్యూట్రిషన్తో పుడతారు. మన డెవలప్డ్ ఇండియా డెవలపింగ్ కంట్రీ ఇండియాలో అన్ఫార్చునేట్ ఇది. ఆ ప్రెగ్నెన్సీలో మా అక్క చెల్లెలకి పాలు ఉండదు, ప్రోటీన్ ఉండదు, గుడ్డు ఉండదు. ఒక చైల్డ్ హెల్తీ పుట్టకపోతే ఆయన బ్రెయిన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? సో ఫస్ట్ ఫర్ ఫిరోజ్ ఖాన్ హెల్త్ ఈజ్ ప్రయారిటీ నెంబర్ 1. దాని తర్వాత కమ్స్ ఎడ్యుకేషన్తో మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవుతారు. ఏదైనా కులం మతంకి మీరు ఉండండి, కానీ ఒక మానవత్వం రావాలి అంటే అది ఎడ్యుకేషన్ ద్వారానే. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మేము పోయి చూస్తే ప్రతి ఒక్క మహిళ నాకు చెప్తుంది, అన్న మంచి స్కూళ్ళు లేవు, ప్రైవేట్ స్కూల్లో పంపించాలంటే 40,000 అన్న ఎక్కడి నుంచి తీసుకురావాలి, అన్న హాస్పిటల్ పోతే 5,000 స్కానింగ్ బిల్ ఇచ్చినారు, 5,000 లేదు అన్న, చిన్న జబ్బు ఉండేది నేను 5,000 పెట్టలేకపోయినా అది క్యాన్సర్లో టర్న్ అయిపోయింది అన్న. సో బేసిక్ ఫస్ట్ హెల్త్, సెకండ్ ఎడ్యుకేషన్, అండ్ వాళ్ళు ఇంట్లో లోపల పోతే ఆయన చిన్న చిన్నలు ఎంతమంది ఉన్నారు? 10 మంది. నేను నా బాత్రూమ్ చూస్తే నా బాత్రూమ్ వాళ్ళ ఇంటి కంటే ఎక్కువ పెద్దది. మా బాత్రూమ్ చూస్తే దానిలో ఫెసిలిటీస్ నాకు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో కంటే. అట్లాంటి అధ్వానం పొజిషన్లో యాక్చువల్ మనం ఉన్నాం. స్కిల్ ఉన్నది కానీ ఉద్యోగం లేదు, స్కిల్ ఉన్నది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పిల్లలు ఏం చేస్తారు? రౌడీ షీటర్లు అవుతారు, హోటల్లో కేఫ్లో రాత్రి మొత్తం కూర్చుంటారు, గాంజా తాకుతారు. 100 మందికి పట్టుకున్నా, ఎందుకు తీసుకుంటున్నావా డ్రగ్స్ అంటే, ఇంజనీర్ ఉన్నా అన్న, MBA చేసిన, కానిస్టేబుల్ ఉద్యోగంకి వేసిన అన్న, హోంగార్డ్కి ఉద్యోగంకి వేసిన అన్న, నాకు ఉద్యోగం దొరకలేదు అన్న, దుబాయ్కి పంపి అన్న, సౌదీ అరబ్కి పంపి అన్న, ఒమాన్కి పంపి అన్న. ఇట్లాంటి ఒక స్టేట్లో మా ఓల్డ్ సిటీ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. వాస్తవం భయం అవుతుంది. గెలిచిన తర్వాత ఇంతమంది ఆకాంక్ష మీద నేను పని చేయాలి, కానీ ఇంటెన్షన్ బాగా ఉన్నది, చేస్తామని ఒక నమ్మకం ఉన్నది. సొంత పిల్లలు లేరు మాకు, లొంగం ఎవరికైనా పిల్లలు ఉంటే ఇలా ₹1 కోటి పెట్టి మా పాపకి పెళ్లి చేయాలి, MBBSలో పెట్టాలి, కొడుకుకి పెట్టాలి ఇంజనీరింగ్, బిజినెస్ చేయాలి. పాప మా నాన్న అమ్మ పరిస్థితిలో లొంగుతారు. ఇది అడ్వాంటేజ్ నా దగ్గర ఉన్నది. లైక్ మమతా బెనర్జీ, మాయావతి, మోడీ, అబ్దుల్ కలాం, వాజ్పేయి ఆజాద్ మీది. ఎస్ ఫిరోజ్ ఖాన్ అదే సేమ్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్కి ఎన్కాష్ చేయాలి. సో అదే చేస్తున్నా. సో నా ప్రయారిటీస్లో ఇది అన్నీ ఉంటాయి. అండ్ వీళ్ళకు గ్రౌండ్లో చూసినా కాబట్టి నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నది ఇచ్చినా, కానీ ఒక బ్యాంక్ కూడా తక్కువ సరిపోతుంది. సో అది చూసినా కాబట్టి, అది నా హార్ట్కి కొట్టింది కాబట్టి, ఆ పరిస్థితి చూసిన తర్వాత ప్యాథెటిక్ పొజిషన్లో 2020లో కాస్మోపాలిటన్ సిటీ, హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ సిటీ అన్న తర్వాత కేసీఆర్కి ఇట్లా చూసి కోపం వస్తుంది. ఏం కేసీఆర్ గారు, మీరు ఇస్తాంబుల్ చేస్తామన్నారు, సింగపూర్ చేస్తామన్నారు. అరే కేసీఆర్ గారు, హైదరాబాద్ చేయండి. ఏం వింటున్నారు మీరు అసదుద్దీన్ మాట? ఓల్డ్ సిటీ మీరు రాలేదు. 12% ముస్లిమ్స్కి మీరు రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ మీరు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఆ వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఇస్తే 100లో 80% ల్యాండ్ కబ్జా చేసినారు ఎంఐఎం ఓలే. దానిలో లోపల పోతే మా కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు 10%, వేరే 10% వెళ్తారు, కానీ మెజారిటీ ఎంఐఎం. వక్ఫ్ బోర్డు ఇవ్వలేదు. కేజీ నుండి పీజీ దాకా పిల్లలకి చదివిస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, డెవలప్ చేస్తామన్నారు, వైఫై ఏదో చెప్పినారు. ఓల్డ్ సిటీ కేటీఆర్ వచ్చి నిన్న ISS సదన్
ఏరియా తిరిగిన, దానిలో స్లమ్స్ ఉన్నాయి. నేను దత్తాకి తీసుకుంటా అని కేటీ రామారావు అన్నాడు కార్పొరేటర్ ఎలక్షన్. పాపం అందరు ఓట్లు కేటీఆర్కి వేసిన. నిన్న పోతే చెప్పిన, ఆ రోజు వ్యాన్ ముందు వ్యాన్ పైన నిల్చుకొని కేటీ రామారావు దత్తాకి తీసుకుంటా అంటే అన్ని ఓట్లు వేయించినామన్నా, ఇక్కడ కార్పొరేటర్ పక్కా కార్పొరేటర్ గెలిపించినామన్నా. కేసీఆర్ కేటీ రామారావు కనిపించడు, ఆఫీస్కి పోతే కలవడు, ఒక్కసారి కూడా ఎవ్వరూ కలవలేదు అన్న. అట్లనే అధ్వానం పొజిషన్లో మేము ఉన్నామన్నా. సింగరేణి కాలనీ అక్కడ ఉన్నది, ఖాజా బాగ్ ఉన్నది, ఇంకా చింతల్ బస్తీ ఉన్నది. కేటీ రామారావు ఉన్నారు, దత్తాకి తీసుకుంటా, అది కూడా మీ ఛానల్ తీసుకోపోతా మీకు చూపిస్తా. సో ఇది గ్రౌండ్ రియాలిటీ. సో వండర్ఫుల్ ఖాన్జీ, టైగర్ ఖాన్జీ, వన్ మోర్ థింగ్ చెప్పండి. మన తెలుగు రాష్ట్రాల్లో ముస్లిమ్స్ అయితేనేమి, భారతదేశంలో ముస్లిమ్స్ అయితేనేమి మీలాగా ఉండరు. మీ ముక్కు, మీ పర్సనాలిటీ, మీ పూర్వీకులు ఏమన్నా పర్షియన్ దేశం నుంచి వలస వచ్చారా? మై గ్రాండ్ ఫాదర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన, వచ్చేసి ఇక్కడ ఇండియన్ ఫోర్స్ జాయిన్ చేసినారు. సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేషన్ చేస్తే 100 acres ల్యాండ్ సంగారెడ్డిలో ఇచ్చినారు ఆయనకు. అక్కడ ఆయన మిలిటరీ రిటైర్మెంట్ అయిన తర్వాత సంగారెడ్డికి హెడ్ మాస్టర్ అయినా. అక్కడ మా నాన్న చదివి ఇంజనీర్ అయినా. సో మా నేటివ్ ప్లేస్ సంగారెడ్డి. ఓకే, ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్సెస్, మీరు మీ పరిస్థితులు? నాది ఒక బిజినెస్ ఉన్నది, సహగృహ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది మాది. మేము 2 డైరెక్టర్స్, 1 చైర్మన్ కేఎస్ రెడ్డి మా చైర్మన్ గారు, ఒక డైరెక్టర్ యూసుఫ్ షరీఫ్, ఇంకా ఫిరోజ్ ఖాన్. మేము ఒక నేబరింగ్లో సిటీలో ఒక 1000 acre ల్యాండ్స్, ఒక 40 to 50 వెంచర్లు చేసినాం. మేము ల్యాండ్ తీసుకుంటాం, ప్లాటింగ్ చేస్తాం, కన్స్ట్రక్షన్ మేము చేయం, ఉట్టి డెవలప్ చేస్తాం, అమ్మేస్తాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ క్రిస్టల్ క్లియర్ ప్రాజెక్ట్, ఒక్కటి కూడా లిటిగేషన్ది మేము తీసుకోం. సో ఇది మా బిజినెస్. అండ్ ఒక చిన్న బిజినెస్ కూడా దుబాయ్లో ఉన్నది నాకు. అక్కడ బిల్డింగ్ లీజ్ మీద తీసుకొని మేము సబ్ లీజ్లో ఇస్తాం. దుబాయ్ అనే ఏరియా ఉన్నది, అక్కడ మా ఒక ఫ్లాట్ ఉన్నది, మాకు ఆఫీస్ ఉన్నది, ఒక 40 మంది అక్కడ పని చేస్తారు, ఒక 20 బిల్డింగ్స్ మేము తీసుకున్నాం. సో ఆ బిజినెస్, ఈ బిజినెస్ మాకు ఉన్నది. సో వచ్చే ఆదాయాన్ని ఇట్లా ప్రజల కోసం ఖర్చు పెడతా. 100 రూపీస్ నేను సంపాదించుకుంటే నెలకి 70 రూపీస్ నేను బీద ప్రజల్లో పెడతా. రాజకీయం కాదు, నా సాటిస్ఫాక్షన్. ప్రాణం పోతా 2 సార్లు బతికినా కాబట్టి, దేవుడికి టోల్ ట్యాక్స్ ఇవ్వాలి కాబట్టి, ఆ దేవుడికితో ఇవ్వలేను కానీ ఆ బీదోళ్ళకి ఇస్తే ఆ దేవుడికి పోతుంది అని 70 రూపీస్ తప్పకుండా. నెలకి 50 lakhs కూడా సంపాదిస్తే 70% వేస్తే 35 lakhs తప్పకుండా. లెఫ్ట్ హ్యాండ్కి తెలియదు రైట్ హ్యాండ్ ఎక్కడ ఇస్తారు డబ్బులు, ఇస్తా. అండ్ దేవుడితో ఒక డీలింగ్ ఉన్నది, ఎప్పుడు దాకా నాకు లాస్ట్ బ్రెత్ ఉంటుంది అప్పుడు దాకా పంచుతూనే పోతా. రిమైనింగ్ ఏదో డబ్బులు ఉంటే నేను చనిపోయిన తర్వాత, యూజువలీ లా ఆఫ్ యావరేజ్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ హస్బెండ్ చనిపోతాడు, దాని తర్వాత భార్య. నా భార్యకి చెప్పేసిన చనిపోయే ముందు మిగిలినది కూడా బీదోళ్ళకి ఇచ్చేయాలి, అక్కడ ఉందాం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.